ప్రైజ్ ద లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. పవర్ ఆఫ్ ప్రైజ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు దెసలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలని ఆయన కోరుతూ ఉన్నారు. ఎందుకు సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి? సో వారు వాక్యాన్ని వారు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క వాక్యము అన్ని ప్రాంతాలకి కూడా వ్యాప్తి చెందాలని, దేవుని వాక్యము ఘనపరచబడాలని తెసలోనికైలతో అపోస్తలుడైన పౌలు ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. అంటే వాక్యము వ్యాప్తి చెందాలి, వాక్యము ఘనపరచబడాలి. అలాగే ఇంకా ఏమని అడుగుతూ ఉన్నారు అంటే దుష్టుల నుండి దైవజనులు విముక్తి పొందినట్లుగా ఆయన ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. అలాగే వారిలో విశ్వాసులలో విశ్వాసము బహు బలంగా పనిచేయనట్లుగా వారి కొరకు ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా మరి వాళ్ళందరూ కూడా దేవుని వాక్యమునకు విధేయత చూపించి దేవుని పట్ల విశ్వాసాన్ని వారు కలిగి ఉండాలని, విశ్వాసములో బహు బలంగా ఉండాలని అపోస్తలుడైన పౌలు దైవజనుల కొరకు ప్రార్థన చేయమని దెసలోనిక సంఘాన్ని ఆయన కోరుతూ ఉన్నారు. దేవుని వాక్యము ఘనపరచబడాలి. ఎక్కడికి వెళ్ళి వాళ్ళు దేవుని యొక్క సువార్తను వాళ్ళు అందిస్తూ ఉన్నప్పుడు దేవుని వాక్యము బహు బలంగా మరి ప్రకటన చేయబడాలి, ఘనపరచబడాలి. అనేక మంది ప్రభు వాక్యమును వారు అంగీకరించి ప్రభువును వారి హృదయాలలో చేర్చుకున్నట్లుగా మనము ప్రార్థన చేయాలి. దైవజనులు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్తను వారు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క ప్రయాణాలలో దేవుని కృప వారికి తోడయుండునట్లుగా, దుష్టుడు ఎప్పుడు ఏ విధంగా మరి వారు చేస్తున్న దేవుని కార్యాలకు ఆటంకపరచబడాలా అని చూస్తూ ఉంటాడు. అలాగా ఆటంకముల నుండి దైవజనులు విడిపింపబడి దేవుని యొక్క సువార్తలో ముందుకు సాగిపోవునట్లుగా, వారికి ఆరోగ్యాలు ఉండునట్లుగా, వారి మనశ్శాంతి ఉండునట్లుగా, వారి యొక్క ప్రయాణాలన్నిటిలో కూడా దేవుని యొక్క మహాకృప వారికి ఎల్లప్పుడూ కూడా తోడయుండునట్లుగాను దైవజనుల కొరకు మనము ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేద్దామా? దైవజనులందరి కొరకు వారు ఒకవేళ మన చిన్న ఊరిలో ఉన్న సేవకులు ఎంతమంది ఉంటే అంతమంది కొరకు, అలాగే మన పట్టణాల్లో, మన యొక్క మండలాల్లో, మన జిల్లాలో, మన యొక్క రాష్ట్రంలో, మన దేశంలో, అలాగే ప్రపంచ దేశాలన్నిటిలోనూ ఉన్న దైవజనులందరి కొరకును ప్రార్థన చేయవలసిన బాధ్యత రక్షింపబడిన ప్రతి విశ్వాసి మీదను ఉండి ఉన్నది. దేవుని యొక్క రాకడ సమీపమై ఉన్న ఈ దినాల్లో సువార్త విరివిగా అన్ని చోట్లకు అందబడాలి. టీవీస్ ద్వారా కానివ్వండి, మైక్ సౌండ్స్ ద్వారా కానివ్వండి, పత్రికల ద్వారా కానివ్వండి, మరి యూట్యూబ్స్ ద్వారా కానివ్వండి, ఏ విధం చేతనైనా సరే దేవుని యొక్క సువార్త త్వరగా అన్ని ప్రాంతాల్లో కూడా అది విస్తరించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యెహోవా పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, మీరు అనేక మంది తండ్రి మీ పరిచర్య కొరకు మీరు ఏర్పాటు చేసుకుని ఉన్నారు, మీరు పిలుచుకుని ఉన్నారు. మీ సేవకులందరి కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, వారి యొక్క సేవ పరిచర్యను మీరు విస్తరింప చేస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మీ సువార్త వారి ద్వారా నా ప్రభువా అనేక
ప్రాంతాలకి వెదజల్లబడినట్లుగా నాయన విత్తబడుతున్న వాక్యము వారి హృదయాలలో వారు ఘనపరచబడినట్లుగా, వాళ్ళ హృదయాలలో నాటబడినట్లుగా మీ అద్భుతమైన కార్యాలు మీరు జరిగిస్తూ ఉన్నారు. మీకే స్తోత్రాలు నాయన. నీ దాసులు వాక్యాన్ని విత్తుతూ ఉంటుండగా పరిశుద్ధాత్మ కార్యాలు వారిలో జరుగునట్లుగా, వారిలో ఉన్న కఠినత్వము తొలగించబడి దేవా మీకు లోబడే విధేయత చూపించే మనస్సును అక్కడ వారు కలిగి ఉండినట్లుగా తండ్రి మీ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. మీ సేవకుల పరిచర్యను మీరు బలపరుస్తూ ఉన్నారు నాయన. మీ కొరకు ఒక బలమైన సాధనాలుగా మీరు మలుచుకుంటూ ఉన్నారు. మీకు స్తోత్రాలు. వారి ప్రయాణాలన్నిటిలోనూ మీరు కృప చూపిస్తూ ఉన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. దుష్టుడు అనేక విధాలుగా వాడిని ఎలాగా ప్రభువా వారి కార్యాలు పాడు చేయాలని చూస్తూ ఉంటుండగా దుష్టుని దుష్ట కార్యములను నజరేయుడైన యేసు నామములో మేము లయపరుస్తూ ఉన్నాం. దుష్టుని నుండి మీరు వారిని కాపాడుచు ఉన్నారు. మీకు స్తోత్రాలు నాయన. మీరు వారి కంటికి రెప్పగా నీ సేవకులను కాపాడుకుంటూ ఉన్నారు. వారికి కావలసిన సంపూర్ణ ఆరోగ్యాలను మీరు అనుగ్రహించి ఉన్నారు తండ్రి. వారి యొక్క ప్రయాణాలన్నిటిలో కూడా మీ అద్భుతమైన సహాయమును మీరు వారికి అందిస్తూ ఉన్నందుకు తండ్రి మీకే మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నా దేవాన్ని గొప్ప దేవుడు, కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు తండ్రి. మీ కరుణ హస్తాన్ని వారికి మీరు తోడుగా ఉంచినందుకు, వాళ్ళ యొక్క చేస్తున్న పరిచర్యను మీరు బలపరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు నాయన. నీ సేవకులు ఇంకా ఎక్కడెక్కడ ఏ మూలలో ప్రభువా ఎవరికి సువార్త అందలేదో అక్కడికి మీ సేవకులను మీరు పంపిస్తూ ఉన్నారు దేవా. అక్కడ అద్భుతమైన కార్యాలు వారి ద్వారా మీరు జరిగించుకుంటూ ఉన్నారు. మీరు చేస్తున్న అద్భుతమైన కార్యాలన్నిటిని బట్టి మీ సేవకులకు మీరు తోడై ఉంటున్నందుకు, వారి పరిచర్యను మీరు బలపరుస్తూ ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ ఎవరైనా బలహీనలై ఉంటే ప్రభువా వారికి స్వస్థత, విడుదల యేసు నామములో మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆర్థికంగా నీ సేవకులు నలుగుతూ ఉంటే వారికి సంపూర్ణమైన సమృద్ధిని మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబములను మీరు ఆశీర్వదిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞత, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. సేవకుల కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. మన అవసరతలన్నిటినీ కూడా ఆయన తీరుస్తూ ఉంటారు. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.